దేవుని గ్రంథంలో నుండి రానున్న దినాలలో ఒక సీరియస్ మెసేజెస్ మనం వినబోతూ ఉన్నాం. 28వ అధ్యాయం ఆదికాండానికి రండి. ఆదికాండం 28వ అధ్యాయం. గతంలో విన్న వర్తమానాలు కాదు, మరొక కోణంలో ఒక అంశాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. 28వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండం 28వ అధ్యాయం 17వ వచనం. తప్పనిసరిగా బైబిల్లో తెరవండి. రెఫరెన్స్ చెప్తున్నప్పుడు చూడండి, చదువుతున్నప్పుడు అనుసరించండి, మీకు కూడా క్షేమం కలుగుతుంది. 28:17. భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. ప్రభు లేఖన భాగాలు మనందరి వినికిడిలో మన ఆత్మల క్షేమం కొరకై, సంఘ క్షేమం కొరకై ఆయనే తన ఆత్మ ద్వారా మనందరితో మాట్లాడునుగాక. ప్రియులరా, మనం చదువుకున్న వచన భాగం, దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ వచనానికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రత్యేకత ఏంటంటే బైబిల్ స్టడీ ప్రిన్సిపల్స్ కొన్ని ఉంటాయి. బైబిల్ స్టడీ ప్రిన్సిపల్స్ కొన్ని ఉంటాయి. అందులో ఏంటి అంటే ద లా ఆఫ్ ఫస్ట్ మెన్షన్ అని అంటారు. పోయినసారి కూడా ఆరాధన గురించి మాట్లాడేటప్పుడు చెప్పాను. ద లా ఆఫ్ ఫస్ట్ మెన్షన్ అంటే ఒక పదము కానీ, వినాలి వినాలి వినాలి, ఇటువైపు చూడండి, నా వైపు చూడండి. ఒక పదం కానీ, ఒక విషయం కానీ బైబిల్లో మొట్టమొదటిసారి ఎక్కడ ప్రస్తావించబడిందో దాన్ని పట్టుకొని అక్కడ చదివితే దానికి సంబంధించిన, అంటే ఆ విషయానికి సంబంధించిన సమాచారం అంతా అక్కడే దేవుడు గ్రంథస్థం చేసి పెట్టింటాడు. అర్థమవుతుందా? ఎక్కడైతే బైబిల్లో ఒక పదం కానీ, ఒక విషయం కానీ మొట్టమొదట వాడబడి ఉంటుందో అక్కడే దానికి సంబంధించిన సమాచారం అంతా దేవుడు పెట్టి ఉంటాడు. ఉదాహరణకి 22వ అధ్యాయం 5వ వచనంలో ఆరాధన అని మొట్టమొదటిసారి బైబిల్లో వాడబడింది. వర్షిప్, మ్రొక్కి అని. అక్కడే ఆరాధనకు సంబంధించిన సమాచారం అంతా ఉంది అని ఒక బైబిల్ స్టడీలో మనం విన్నాం. అటుపోయిన వారం గురువారం బైబిల్ స్టడీలో దేవుని మందిరం అనే మొట్టమొదటిసారిగా ఈ పదం ఉపయోగించబడింది 28వ అధ్యాయం 17వ వచనంలోనే. అంతకుముందు దేవుని మందిరము అనే పదం ఎక్కడా కూడా బైబిల్లో వాడబడలేదు. మొట్టమొదటిసారి దేవుని మందిరం అని వాడబడింది ఇక్కడే. సరే, మనం దేన్ని ఆలోచన చేయబోతున్నామంటే ఈ రోజుల్లో దేవుని మందిరమును గురించి ఆలోచన చేయబోతున్నాం. ఎక్కడి నుండి వద్దాం తెలుసా? ఇక్కడి నుండి చివరి వరకు వెళ్దాం. దేవుని మందిరం అని ఎక్కడుందో, ఎక్కడ చివరిలో ఆగిపోతుందో అక్కడ వరకు ఆలోచించేద్దాం. ఉదాహరణకి ఇలా ఆలోచించేద్దాం. యాకోబు అనుభవాలలోని దేవుని మందిరాన్ని ఈరోజు చూద్దాం. యాకోబు అనుభవాలలోని దేవుని మందిరం. రెండవది ఏంటంటే నిర్గమాకాండం 25వ అధ్యాయంలో మోషే అనుభవాలలోని దేవుని మందిరాన్ని మనం చూద్దాం. నిర్గమాకాండం 25వ అధ్యాయంలో మోషే అనుభవాలలోని దేవుని మందిరాన్ని చూద్దాం. రైట్. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 28, 29 అధ్యాయాలలో దావీదు అనుభవాలలోని దేవుని మందిరాన్ని చూద్దాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 28, 29 అధ్యాయాలలో దావీదు అనుభవాలలోని దేవుని మందిరాన్ని మనం చూద్దాం. దాన్ని దాటి ఇంకాస్త ముందుకొస్తే రాజుల మొదటి గ్రంథం 6, 7 అధ్యాయాల్లో, రాజుల మొదటి గ్రంథం 6, 7 అధ్యాయాల్లో సొలొమోను కాలములో సొలొమోను అనుభవాలలోని దేవుని మందిరాన్ని మనం చూద్దాం. సొలొమోను టైంలో దేవుని మందిరం ఉంది కదా, ఆయన కాలంలో ఉన్న దేవుని మందిరాన్ని మనం చూద్దాం. అక్కడి నుండి ఇంకాస్త ముందుకొస్తే మనకు ఎవరు కనిపిస్తారో తెలుసా? ఇర్మియా, యోషియా, హగ్గయి, జకరియా, జెరుబ్బాబేలు, నెహెమ్యా, ఎస్తేరు. వీళ్ళందరి పేర్లు రాయక్కర్లేదు, కానీ వీళ్ళలో ఎవరో ఒక్కరి పేరు రాసుకోండి చాలు. నెహెమ్యా కాలంలో కానీ, ఎస్తేరు కాలంలో కానీ, లేకపోతే ఎజ్రా కాలంలో కానీ, తర్వాత ఇంకెవరు, ఇర్మియా కాలంలో కానీ, జెరుబ్బాబేలు కాలంలో కానీ, హగ్గయి కాలంలో కానీ, జకరియా కాలంలో కానీ, వీళ్ళందరూ ఒకే కాలంలో ఉన్నారు తెలుసా? ఈ హేమహేమీలు ఒకే కాలంలో జీవించారు. వీరి కాలంలో ఉన్న దేవుని మందిరం అదే జెరుబ్బాబేలు మందిరం అని అంటాం. వీరి కాలంలో దేవుని మందిరం ఎలా ఉందో మనం ఆలోచించేద్దాం. అక్కడి నుండి దాటి వస్తే కొత్త నిబంధనలో ఇంకొక దేవుని మందిరం కనిపిస్తుంది.
అదేంటి అంటే హేరోదు కట్టించిన దేవుని మందిరం. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆ దేవుని మందిరాన్ని గురించిన ప్రస్తావన కనపడుతుంది. ఆయన గువ్వలు అమ్మువారిని, పావురములు అమ్మువారిని, రూకలు మార్చువారిని వెళ్ళగొడతాడు చూడండి. అది దేవుని మందిరం. అది హేరోదు కట్టించిన దేవుని మందిరం. వినాలి, ఇక్కడ మీకు జోల పడినట్టుందా నా మాటలు? మీరు నా వైపు చూడండి అన్నాను, నా వైపు చూడండి. హేరోదు కాలములోని దేవుని మందిరం, హేరోదు కాలములోని దేవుని మందిరం. హేరోదు కాలములో ఉన్నటువంటి దేవుని మందిరం, సొలొమోను కాలంలో ఉన్న దేవుని మందిరం, లేకపోతే జెరుబాబేలు కాలంలో ఉన్న దేవుని మందిరం ఒకటి కాదు. హేరోదు అనే ఒక వ్యక్తి సొలొమోను మందిరానికి రెప్లికా చేస్తాడు. అంటే దానిలాంటి దాన్ని చేసి కల్తీ చేస్తాడు. మొత్తం గ్రీక్ ఆర్కిటెక్చర్, రోమన్ ఆర్కిటెక్చర్, జూయిష్ ఆర్కిటెక్చర్ మూడింటిని మిళితము చేసి తన స్వంత పద్ధతిలో ఒక మందిరాన్ని కడతాడు. అదే హేరోదు మందిరం. అర్థమైందా? యేసు ప్రభు కాలంలో ఉన్నది అదే. పడగొట్టబడింది, ధ్వంసం చేయబడింది 70వ శతాబ్దంలో, క్రీస్తు శకం 70 సంవత్సరంలో టైటస్ అనే వాడి చేత ధ్వంసం చేయబడింది కూడా ఆ మందిరమే. కాబట్టి హేరోదు కాలంలో ఉన్న దేవుని మందిరాన్ని గురించి ఆలోచించేద్దాం. అక్కడి నుండి దాటి వస్తే కొత్త నిబంధన కాలంలో అపోస్తుల కార్యాల్లో ఉన్న దేవుని మందిరాన్ని గురించి ఆలోచించేద్దాం. ఇది వరుస. రానున్న వారాల్లో ఈ సంగతులన్నీ ఆలోచన చేయబోతున్నాం. చూడకుండా నేను చెప్పినవన్నీ వరుసగా ఎవరు చెప్తారు ఇప్పుడు చెప్పండి? ఎవరైనా ఊరికి జస్ట్ ఇట్లా చేయి చూపించండి, చాలా తృప్తి అనిపిస్తుంది. చెప్పగలవమ్మా? రైట్, సూపర్, నైస్, చాలు, రైట్, గుర్తుంటే చాలు. దేవుని మందిరం ఆయా భక్తుల అనుభవాలలోని దేవుని మందిరం. మీరు దయచేసి కొన్ని నిమిషాలు ఈ ప్రారంభ పరిచయ మాటలు మనసు పెట్టి వినండి దయచేసి. దేవుని మందిరము అన్నది ఇశ్రాయేలీయుల జీవితాల్లో చాలా కీలకమైంది, చాలా కీలకమైంది. ఒక మాట చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు అంటే, వాళ్ళ జీవితాలు మందిర కేంద్రిత జీవితాలు. అంటే వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ జీవితాలు దేనితో లింకప్ అయి ఉంటాయి? దేవుని మందిరంతో. దేవుని మందిరాన్ని ఆధారము చేసుకొని ఆ రోజు ఇశ్రాయేలీయులు బ్రతికేవారు. అంటే వాళ్ళ లైఫ్లో సెంటర్ పాయింట్ ఏంటి అంటే, ఫోకల్ పాయింట్ ఏంటి అంటే దేవుని మందిరం. అందుకనే పాత నిబంధన కాలములో ఉన్నటువంటి భక్తులు, ముఖ్యంగా ఇశ్రాయేలీయుల జీవితాలు మందిర ఆధారిత లేకపోతే మందిర కేంద్రిత జీవితాలు. వాళ్లకు మందిరానికి, దేవుని మందిరానికి విడదీయరాని సంబంధం ఉంటుంది. ప్రతి కుటుంబం మందిరముతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. ప్రతి వ్యక్తి దేవుని మందిరముతో సంబంధాన్ని కలిగి ఉంటాడు. అర్థమవుతుందా? దేవుని మందిరముతో వినాలి, దేవుని మందిరముతో మీకున్న సంబంధాన్ని ఆధారం చేసుకొని మీ కుటుంబాలు ఉంటాయి, మీ జీవితాలు ఉంటాయి అనేది పాత నిబంధన కాలములో ఉన్నటువంటి ప్రజల జీవితాలు తెలియచేస్తాయి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అయ్యా దయచేసి వినండి, దయచేసి మాట జాగ్రత్తగా వినండి. మీ కుటుంబాలు, వింటున్నారా? మీ కుటుంబాలు, మీ వ్యక్తిగత జీవితాలు దేనిపై ఆధారపడి ఉంటాయంటే దేవుని మందిరముతో మీకున్న సంబంధాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. అర్థమైందా? దేవునితో సంబంధం అంటే దేవుని మందిరముతో సంబంధం లేని కుటుంబాలకు, దేవుని మందిరముతో సంబంధం ఉన్న కుటుంబాలకు పాత నిబంధన కాలములోటువంటి పరిశుద్ధుల జీవితాలలో చాలా తేడా కనబడుతుంది. మీకు దేవుని మందిరం అంటే ఇది కొన్ని ఆచారాలు, కొన్ని అలవాట్లు, కొన్ని పద్ధతులు, ప్రార్థనా కూడికలు, వాక్య ధ్యానాలు ఇవేవో ఉంటాయని నామమాత్రంగా మీరు వచ్చి కూర్చొని వెళ్ళిపోతున్నారు. వింటున్నారా? మీకు దేవుని మందిరం అంటే ఆదివారం ఒక పూట వెళ్ళి వచ్చే ఒక స్థలం అంతే. లేకపోతే రొట్టె రసము తీసుకునే స్థలం, లేకపోతే 4 దేవుని మాటలు 45 నిమిషాల వర్తమానంలో ఒక 5 నిమిషాలు మనసు పెట్టి విని 30 నిమిషాలు నిద్రపోయో లేకపోతే వేరే ఆలోచన చేసో చాలా సాదా సీదాగా మీకు దేవుని మందిరం అనిపిస్తుంది. కానీ పాత నిబంధన భక్తుల జీవితాలు అట్లా కాదు. వాళ్ళ లైఫ్ని దేవుడు ఏం చేస్తాడంటే మందిరానికి లింకప్ చేస్తాడు. మీరు ద్వితీయోపదేశకాండం చూడండి, ప్రతి కుటుంబంతో చెప్తాడు, ఇశ్రాయేలీయులారా జాగ్రత్తగా వినండి, నీవు, వింటున్నారా, నీవు, నీ భార్య, నీ పిల్లలు, నీ దాసి, నీ దాసుడు, నీ దగ్గర ఉన్నటువంటి పరదేశులు వారందరూ ఎక్కడికి రావాలి? యెరూషలేముకు రావాలి, దేవుని మందిరానికి రావాలి. అది కండిషన్. ఎక్కడ?
పాత నిబంధన కాలంలో ఇది కంపల్సరీ. మీరు వస్తే రావచ్చు, లేకపోతే లేదు కాదు, కంపల్సరీ. దేవుడు ఆజ్ఞాపించాడు, నీవు, నీ భార్య, నీ పిల్లలు, నీ దాసి, నీ దాసుడు, నీకున్నవన్నీ తప్పనిసరిగా వచ్చి దేవుని మందిరములో కనబడాలి, కూర్చోవాలి. ఇది దేవుని ఆజ్ఞ. ఎప్పుడు? పాత నిబంధన కాలంలో. ఇప్పుడు ఏమైపోయింది? వస్తే రావచ్చు, లేకపోతే లేదు. మనసుంటే వస్తాను, లేకపోతే లేదు. వీలైతే వస్తాను, లేకపోతే లేదు. కొత్త నిబంధనను మనం సరళీకరణ చేశాం, మనకిష్టం వచ్చినట్టుగా వాడుకుంటున్నాం. వాస్తవానికి పాత నిబంధన కాలంలో కంటే కొత్త నిబంధనలో ఉన్నటువంటి మందిరమే జీవం కలిగింది, ప్రభావము కలిగింది. ఇందులోనే మనం ఎక్కువగా దేవుణ్ణి అనుభవించవచ్చు, దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉండొచ్చు. విచిత్రం ఏంటంటే మనమే దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నాం. ఈ ఉదయకాలం వేళ మన ధ్యానం ఏంటంటే యాకోబు కాలములో ఉన్నటువంటి దేవుని మందిరం, ఇంకా చెప్పాలంటే యాకోబు జీవితంలో ఉన్న దేవుని మందిరం. ఇంకా జాగ్రత్తగా వినండి, మన జీవితాలకు యాకోబు జీవితానికి కొంచెం దగ్గర సంబంధాలు ఉంటాయి. ఎందుకు అంటే వాస్తవానికి 28వ అధ్యాయంలో అక్షరార్థంగా దేవుని మందిరం లేదు. అక్కడ ఉందా? లేదు. కేవలం రాతి నిలిపేమన్నాడు, దేవుని మందిరం అని అన్నాడు. మనకు కూడా అక్షరార్థమైనటువంటి మందిరాలకు పెద్ద ప్రాధాన్యత లేదు. ఇక్కడ పరిశుద్ధులు కూడుకునే సమాజం. ఇంకా చెప్పాలంటే దేవుని సన్నిధి నిలిచి ఉండే స్థలమే దేవుని మందిరం. దేవుని సన్నిధి అంటే అప్రూవ్డ్ ప్రజెన్స్ అన్నమాట. దేవుడు ఆమోదించిన సన్నిధి. ఇప్పుడు ఇంకొక తలంపు రావచ్చు, దేవుడు అన్ని స్థలాల్లో ఉంటాడు కదా బ్రదర్ అంటే, ఎగ్జాక్ట్లీ అన్ని స్థలాల్లో ఉంటాడు. కానీ కొన్ని స్థలాల్లో తన సన్నిధిని ఆమోదిస్తాడు. అదే పరిశుద్ధులు కూడి వచ్చే స్థలాల్లో. అర్థమవుతుందా? మేము ఎక్కడ కూడుకున్నా ఉంటాడు ప్రభువు అనుకోండి. పరిశుద్ధులు కూడి వచ్చే కొన్ని స్థలాలలో దేవుడు తన సన్నిధిని ఆమోదిస్తాడు. కొత్త నిబంధనలో ఏమన్నాడు? 2, 3 నా నామమున కూడి ఉంటే నేను వారి మధ్య ఉంటానన్నాడు. ఇది కొత్త నిబంధన కాలం. వినండి, దేవుని సన్నిధి ఆమోదించబడిన స్థలాల్లోనే ఉంటుంది. నేను విషయానికి వస్తాను. 28వ అధ్యాయం దేవుని మందిరంలో, ఏది యాకోబు అనుభవాలలో నుండి దేవుని మందిరాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. ఒక 3 లేదా 4 సంగతులు మన ముందున్న సమయంలో మనం ఆలోచన చేయబోతున్నాం. దయచేసి మందిరమును నిర్లక్ష్య పెడుతున్నటువంటి సోదరులారా, సోదరిలారా, హలో, నా మాట వింటున్నారా? దేవుని సంఘాన్ని, దేవుని మందిరాన్ని నిర్లక్ష్య పెడుతున్న ఓ సోదరి, ఓ సోదరుడా, మీతోనే మాట్లాడుతున్నది. సంఘాన్ని, సహవాసాన్ని, నియామక కూడికలను లక్ష్య పెట్టని ఓ తల్లి, ఓ అయ్యా, మీతోనే మాట్లాడుతుంది. కొన్ని నిమిషాలు మనసు పెట్టి వినండి, మీ జీవితాలకు వాక్యం క్షేమాన్ని కలుగు చేస్తుంది. యాకోబు అనుభవాలలో ఉన్నటువంటి దేవుని మందిరం. యాకోబు అనుభవాలలో దేవుని మందిరాన్ని గురించి ఒక 3 విషయాలు ఈ మధ్యాహ్న కాలం వేళ, ఈ ఉదయకాలం వేళ మనం ఆలోచన చేద్దాం. చూడండి, దయచేసి రండి. 28వ అధ్యాయం 28వ అధ్యాయం 10-11 వచనాలు. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనేను అన్నది. వినండి, వినండి. యాకోబును ఈ మాట జాగ్రత్తగా వినండి. యాకోబుకు ఏశావుకు ఒక వ్యత్యాసం ఉంది. ఏశావు అలవాటు ఏంటో తెలుసా? అరణ్యంలో తిరిగే అలవాటు ఉన్నవాడు, అరణ్యవాసి. యాకోబుకున్నటువంటి అనుభవం ఏంటో తెలుసా? గుడారములో ఉండేవాడు. అంటే ఇంటి పట్టున ఎక్కువ ఉండేవాడు, ఇంటిలోనే ఎక్కువగా ఉండేవాడు. ఎవరు? యాకోబు. ఎప్పుడూ ఇంటిలో ఉన్నటువంటి యాకోబును దేవుడు బయటికి తీసుకొని వస్తాడు. బయటికి తీసుకొని వచ్చి ఒక రాత్రి అక్కడ యాకోబును ఆపేస్తాడు. ఆ రాత్రి అక్కడ యాకోబును ఆపేస్తాడు. దీన్ని హోషేయ గ్రంథంలో ఏమంటాడో తెలుసా భక్తుడు? హోషేయ గ్రంథం చూడండి, ఒక మాట మనం పట్టుకుందాం. హోషేయ గ్రంథం 13వ అధ్యాయము. యెషయా కాదు, హోషేయ. దేని పక్కన ఉంటుంది? దానియేలుకు యోవేలుకు మధ్యలో ఉంటుంది. అర్థమైందా? హోషేయ గ్రంథం
హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. అతడు దూతతో పోరాడి జయమొందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమిలానెను. ప్రత్యక్షమాయను అనేది చూడండి, దట్ ఇస్ నాట్ ఒరిజినల్ ట్రాన్స్లేషన్. బేతేలులో ఆయన అతనిని కనుగొనెను అని ఉంటుంది. మీ దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉంటే కూడా చూడండి, హీబ్రూలో కూడా అదే ఉంది. బేతేలులో ఆయన అతనిని కనుగొనెను. బేతేలులో ఆయన అతనిని కనుగొనెను. ఇప్పుడు చెప్పండి, యాకోబు దేవునికి దొరికిన స్థలం ఏది? బేతేలు, దేవుని మందిరం. యాకోబు దేవునికి దొరికిన స్థలం బేతేలు. వినాలి వినాలి. యాకోబు పరిగెత్తుతున్నాడు 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 పరిగెత్తుతున్నాడు. జ్యేష్ఠత్వం కావాలి, అధికారం కావాలి, హక్కు కావాలి, నేను ఏలుబడి చేయాలి, నా ఇంటిలో నాకే ప్రాధాన్యత ఉండాలి. పరిగెత్తుతున్నాడు. పరిగెత్తుతుంటే ఒక రాత్రి దేవుడు ఆపాడు యాకోబుని. కొంచెం ఆగునైనా, చాలా తొందరపడుతున్నాను, కొంచెం ఆగు అని ఆ రాత్రి దేవుడు యాకోబును ఆపిన యాకోబుకు తన ప్రత్యక్షతనిస్తాడు. మీరు కనుక పరిగెత్తుతూనే ఉంటే, వింటున్నారా, మీరు మీ జీవితంలో ఏవో సాధించాలని, ఏవో అనుభవించాలని మీరు పరిగెత్తుతూనే ఉంటే, మీరు ప్రయాసపడుతూనే ఉంటే, మీరు పోరాడుతూనే ఉంటే, దేవుడే జోక్యం చేసుకొని ఒకరోజు నిన్ను ఆపుతాడు. ఆయనే ఆపుతాడు. ఆపి నీకు తెలియచేయాల్సినవి తెలియచేస్తాడు. ఒక రాత్రి వస్తుంది, గుర్తుపెట్టుకోండి, ఒక రాత్రి వస్తుంది. ఆ రాత్రి ఆయన నిన్ను తప్పకుండా ఆపుతాడు. నువ్వు దేవుణ్ణి గురించి ఆలోచన లేకుండా, దేవుని గురించినటువంటి స్పృహ లేకుండా, దేవుణ్ణి గురించినటువంటి తలంపు లేకుండా నీ మట్టుకు నీవు బ్రతుకుతున్నావు. అమ్మా అయ్యా, యాకోబు జీవితం కూడా అలాంటిదే. తన మట్టుకు తాను బతుకుతున్నాడు. ఇంట్లో నుండి బయటికి, నేను ఇట్లా చెప్తాను, ఇంట్లో నుండి బయటికి లాక్కొని వచ్చాడు. ఎన్నడూ బయటికి వెళ్ళని యాకోబును ఇంట్లో నుండి బయటికి లాక్కొని వచ్చి రాత్రి వేళ దేవుడు పరలోకపు దర్శనాన్ని ఇచ్చాడు. నీవు కనుక దేవునిని గూర్చినటువంటి స్పర్శ లేకుండా బ్రతుకుతుంటే, దేవునిని మరచి నీవు ప్రయాణం చేస్తే, నీ ఉన్న పరిస్థితుల నుండి, అమ్మా అయ్యా, సుఖంగా ఉన్నావు కదా, నువ్వు ఇప్పుడు నిమ్మలంగా ఉన్నావు కదా నీ ఇంటిలో, నీ గుడారంలో. ఇప్పుడు ప్రస్తుత నీ పరిస్థితి చాలా ప్రశాంతంగా, నిబ్బరంగా, నాకే ఇబ్బంది లేదనుకుంటున్నావు కదా. ఆ పరిస్థితిలో నుండి దేవుడే నిన్ను బయటికి లాక్కొని వస్తాడు. ఇది నిజం. యాకోబును బయటికి వచ్చేలా చేసినవాడు ఆయనే. యాకోబును బయటికి తీసుకొని వచ్చినాడు ఆయనే. నిన్ను కూడా దేవుడు బయటికి తీసుకొని వస్తాడు. నీ ఉన్న సిచ్యువేషన్లో నుండి బయటికి తీసుకొని వస్తాడు. తన అవసరతను చూపిస్తాడు, తన దర్శనాన్ని ఇస్తాడు, తాను నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. వింటివా సరే, దేవుని గురించి ఆలోచన చేస్తేవా సరే, మరచి బ్రతికితే నీవున్న స్థితిలో, నేను మళ్ళీ చెప్తున్నాను, నీ సుఖస్థితిలో నుండి, నీ నిమ్మలమైన వాతావరణములో నుండి దేవుడే నిన్ను బయటికి లాక్కోనొస్తాడు. ఆ పరిస్థితి దేవుడే కలుగు చేసుకుంటాడు. ఒకరోజు వస్తుంది. ఆ రోజు రాకముందే ఆయన్ని ఎరిగి అంగీకరిస్తే నీకు క్షేమం. దేవుడు బయటికి తీసుకొని వచ్చాడు యాకోబును. రండి, తీసుకువచ్చి ఎక్కడికి తీసుకొచ్చాడు? బేతేలుకు తీసుకొచ్చాడు. బేతేలు అనగా ఏంటి చెప్పాలి? దేవుని మందిరానికి తీసుకొని వచ్చాడు. దేవుని మందిరాన్ని ఆయన ఎందుకు యాకోబును దేవుని మందిరానికి తీసుకొని వచ్చాడు? రండి, ఒక 3 కారణాలు మనం అక్కడ ఆలోచన చేద్దాం. యాకోబు పొందిన 3 అనుభవాలు, దేవుని మందిరములో యాకోబు పొందిన 3 అనుభవాలు మనం ఈ మధ్యాహ్న కాలం వేళ ఆలోచన చేద్దాం. 28వ అధ్యాయం 11వ వచనం మరలా చదువుదామా? ఒక చోట చేరి ప్రొద్దు గురింకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి అన్నది. వినండి,
అమ్మా అయ్యా వినండి. ఇన్నేళ్ళు యాకోబు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? గుడారంలో, అంటే ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో ఏం చేశాడు? ఇంట్లో ఏం చేశాడు యాకోబు? రండి ఒకటి రెండు ఆలోచన చేద్దాం. యాకోబు ఇల్లు లేకపోతే ఇస్సాకు ఇల్లు ఎలా ఉందో చూడండి. 26వ వచనం, 25, 26. తర్వాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమెను పట్టుకొని ఉండెను కనుక అతనికి యాకోబు అంటే ఏమని అర్థం? పట్టుకొనినవాడు అని అర్థం. ఇప్పుడు చెప్పండి, యాకోబు ఇంటిలో ఏముంది చెప్పాలి? పోరాటం ఉంది. యాకోబు ఇంటిలో పోరాటం ఉంది. అంటే ఇంట్లో ఇంతకాలం ఏం చేశాడు? పోరాడాడు. బాల్యము నుండే పోరాటం మొదలుపెట్టాడు. ఎవరితో? తన సహోదరునితో. ఇప్పుడు మన ఇండ్లు ఎట్లా ఉన్నాయమ్మా? ముందు ఒకసారి యాకోబు ఇల్లు చూద్దాం. యాకోబు ఇంట్లో ఏమున్నాయి? పోరాటాలు. ఎవరెవరి మధ్య? అక్క చెల్లెల మధ్య. ఎవరి మధ్య? అన్నదమ్ముల మధ్య. ఎవరి మధ్య? దాయాదుల మధ్య. ఎవరి మధ్య? సహోదరుల మధ్య. ఎవరి మధ్య? బంధువుల మధ్య. ఎవరి మధ్య? భార్యాభర్తల మధ్య. మన ఇళ్ళల్లో ఏమున్నాయి చెప్పండి? పోరాటాలు. పోరాటాలు ఉన్నాయి. మాత్రమే కాదు, ఇంకా ఏం జరుగుతుంది అక్కడ? 25వ అధ్యాయం 33వ వచనం లేకపోతే 34వ వచనం. యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. యాకోబు యొక్క గురి అంటే వినాలి. యాకోబు ఇంట్లో ఏముందో చూద్దాం ముందు. యాకోబు ఇంట్లో పోరాటాలు. యాకోబు ఇంట్లో పోరాటాలు మాత్రమే కాదు, యాకోబు ఇంట ఏముందో తెలుసా? జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకోవాలి. జ్యేష్ఠత్వంలో ఏముంటుంది? ఆశీర్వాదం ఉంటుంది. జ్యేష్ఠత్వం ఎవరికి? ఆస్తి వస్తుంది. ఎక్కువ భాగం ఆస్తి. జ్యేష్ఠత్వంలో చాలా దీవెనలు ఉన్నాయి. జ్యేష్ఠత్వంలో సంపద కొరకైనా సంపాద్యము కొరకైనా ఆరాటం ఉంది. పోరాటాలు ఉన్నాయి, ఆరాటం ఉంది. ఏం చేయాలి? సంపాదించాలి. నేను సంపాదించాలి, నేను దక్కించుకోవాలి, నేను అది సంపాదించాలి, నేను ఇది సంపాదించాలి. మీ ఇళ్ళలో ఏం మాట్లాడుతుంటారు పొద్దున్న లేచినప్పటి నుండి? చెప్పండి. ఆడొక 2 సెంట్లు కొందాం, 7 సెంటున్నర తీసుకుందాం, ఆడ ఇంత కాస్ట్ అంట. ఒకరి దగ్గరికి పోయాను నేను, ఈడ 3 సెంట్లు ఇంత సార్, ఆడ 4 సెంట్లు ఇంత, ఈడ 2 సెంట్లు ఇంత, ఇది ఇంత, అది ఇంత. పొద్దున్న లేచినప్పటి నుండి ఏముంటుంది? ఇదే. ఈ చీటీ అంత. వాళ్ళ ఎక్కువ ఇంట్రెస్ట్ ఎవరు ఎక్కువ ఇస్తారు? వీళ్ళకి కడితే వీళ్ళ దగ్గర ఎక్కువ వస్తుందా, వీళ్ళ దగ్గర ఎక్కువ వస్తుందా? బ్యాంకులో పెడితే బాగుంటుందా, వడ్డీకి ఇస్తే బాగుంటుందా? మన చర్చలు, సంభాషణలు ఇంట్లో భార్యాభర్తల మధ్య ఏం జరుగుతున్నాయి? తల్లిదండ్రులు పిల్లల మధ్య ఏం జరుగుతున్నాయి? దేని గురించి సంభాషిస్తున్నాం? సంపాదిద్దాం, కూడబెడదాం, మిగిలిద్దాం, పిల్లలకింత పెడదాం, పిల్లలకి అది పెడదాం, ఇలా చేద్దాం, అలా చేద్దాం, సంపాదిద్దాం. జ్యేష్ఠత్వము కొరకైన ఆరాటం ఉంది. మాత్రమే కాదు, ఇంకేం జరుగుతుంది ఆ ఇంట్లో? 27వ అధ్యాయం 4వ వచనం చూడండి, లేకపోతే 3. కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. ఏముంది చెప్పండి వాళ్ళ ఇంట్లో? ఇప్పుడేం చేసుకోవాలి? ఈరోజు కైమ, రేపు మంగళవారం ఇంకొకటి, శుక్రవారం ఇంకొకటి. ఏం తిందాం? రేపు పొద్దున ఏం చేసుకోవాలి, రాత్రికి ఏం చేసుకోవాలి? ఇది ఒక టెన్షన్ కొంతమందికి. రేపు పొద్దున ఏం చేయాలి? ఒక టెన్షన్. రాత్రికి ఏం చేయాలి? టెన్షన్. ఏం చేయాలి? తినాలి. ఎలా తినాలి? సమృద్ధిగా తినాలి. తిందాం, తృప్తి పడదాం, సుఖాన్ని అనుభవిద్దాం, నోటికి తృప్తిని అందించుకుందాం, అది తిందాం, ఇది తిందాం, ఇలా సంపాదించుకుందాం. యాకోబు ఇంటి మొత్తం గందరగోళంగా ఉంది. సంబంధాల మధ్య పోరాటాలు, సంపాదన కొరకైన ఆరాటం, భోజనం కొరకైన వాళ్ళ ఆ తీవ్రత, ఆ పోరాటం, ఆ కాంక్ష, ఒకరినొకరు మోసం చేసుకోవడం. ఇస్సాకుకు తెలియకుండా రిబ్కా ఏవో చేస్తూ ఉంది, రిబ్కాకు తెలియకుండా ఇస్సాకు ఏమేమో చేస్తున్నాడు. దాపరికాలు ఉన్నాయి, ట్రాన్స్పరెన్సీ లేదు, భార్యాభర్తల మధ్య పారదర్శకత లేదు.
భర్తకు తెలియకుండా భార్య ఏమో చేస్తూ ఉంది, భార్యకు తెలియకుండా భర్త ఏమో చేస్తూ ఉన్నాడు. వీళ్ళిద్దరికి తెలియకుండా పిల్లలకేమో మోసం చేయడం నేర్పిస్తూ ఉంది. ఎవరు? ఈ తల్లి. పో అబద్ధమాడు, ఆ వేషాన్ని ధరించుకో, పోయి జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకో. అబద్ధం చెప్పడం నేర్పించింది ఎవరు? తల్లి. తల్లి అబద్ధాన్ని నేర్పింది. అస్తవ్యస్తమైనటువంటి ఇంటిని చూశాడు యాకోబు. యాకోబు ఇంట అమ్మా అయ్యా వినండి, యాకోబు ఇంట ఏం జరుగుతుందంటే అన్ని భౌతిక సంబంధమైనవే. సంపద, తిండి, ఎత్తుకు పై ఎత్తులు, మోసాలు, గెలవాలి, పైనుండాలి, నేను అక్కడుండాలి, నేను ఇలా చేయాలి, మొత్తం భౌతిక సంబంధమైన సంగతుల చేత యాకోబు ఇల్లు నిండిపోయింది. దానికోసం వాళ్ళు పరిగెడుతున్నారు. యాకోబు ప్రయాస యాకోబుది, ఇస్సాకు ప్రయాస ఇస్సాకుది, ఏషావు ప్రయత్నాలు ఏషావువి, రిబ్కా ప్రయత్నాలు రిబ్కావి. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్తా ఉన్నారు. యాకోబు వీటన్నిటి మధ్యలో ఉన్నాడు. ఆ ఇంటి నుండి అయ్యా వినండి, ఆ ఇంటి నుండి బయటికి తీసుకొని వచ్చి 28వ అధ్యాయంలో తన ఇంటిని చూపించాడు ఆయన. ఆ ఇంటిని వదిలేసి బయటికి తీసుకొని వచ్చి దేవుని ఇల్లు ఎలా ఉంటుందో ఆకాశాన్ని తెరిచి చూపించాడు ఆయన. వినండి, నేను ఎందుకు ఇంతసేపు తీసుకున్నాను ఈ మాట చెప్పడానికంటే మీకు ఈ సంగతి అర్థమయ్యేలా చెప్పడానికి. దేవుని మందిరం ఏం చేస్తుందంటే నీ కొరకు దేవుడు దాచిపెట్టిన అదృశ్య ప్రపంచాన్ని చూపిస్తుంది. ఇది యాకోబు మొదటి అనుభవం. ఏం చూశాడు యాకోబు అక్కడ? దేవుని అదృశ్య ప్రపంచం. దేవుని అదృశ్య ప్రపంచాన్ని చూపించాడు. యాకోబు బేతేలులో పొందిన మొట్టమొదటి అనుభవం వినండి దయచేసి వినండి. యాకోబు దేవుని మందిరములో బేతేలులో పొందిన మొట్టమొదటి అనుభవం ఏంటో తెలుసా? దేవుని అదృశ్య ప్రపంచం. కనిపించని మరో ప్రపంచం ఉంది యాకోబు మరొక ప్రపంచం ఉంది. సంపదే జీవితం అనుకుంటున్నావు కదా, జ్యేష్ఠత్వం కొరకు ఇంత ఆరాటపడుతున్నావు కదా, భోజనం కొరకు మీ అన్న మీ నాన్న ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. మొత్తం మెటీరియల్ థింగ్స్, మొత్తం ఫిజికల్ నీడ్స్, భౌతిక సంబంధమైన, లోక సంబంధమైన, శరీర సంబంధమైన అవసరతల చేత, ఆలోచనల చేత కుటుంబాలు, సంఘాలు నిండిపోయి ఉండగా, అమ్మాయి అది కాదు జీవితం, ఇది తాత్కాలికం, నీ సంపద తాత్కాలికం, నీ పోరాటాలు తాత్కాలికం, నీ సంబంధాలు తాత్కాలికం, ఇక్కడికి రా, నీకు మరో ప్రపంచాన్ని చూపిస్తాను అని తెరువబడిన ఆకాశాన్ని చూపించాడు ఆయన. ఎక్కడ బ్రతుకుతున్నారు మీరు? ఈ ప్రపంచం కనబడుతుందా మీకు? తెరువబడిన ఆకాశం మీరు ఎప్పుడైనా చూసారా? పరలోకం ఉందన్న సంగతి మీకు అర్థమవుతుందా? దేవుడు ఉన్నాడన్న సంగతి మీకు అర్థమవుతుందా? మనము మరొక ప్రపంచానికి వెళ్ళాలి అన్న సంగతి మీకు అర్థమవుతుందా? మన పౌరస్థితి అక్కడే ఉంది అన్న సంగతి అర్థమవుతుందా? 24 గంటల మన ధ్యాస అంతా లోక సంబంధమైనవి. సంపాదిద్దాం, తిందాం, కూడబెడదాం, ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఈ ప్రణాళిక కడదాం, ఆ ప్రణాళిక కడదాం, నా కూతురు ఇట్లా, నా కుమారుడు ఇట్లా, నా పిల్లలు ఇట్లా, నా భవిష్యత్తు ఇట్లా, ఇది చేద్దాం. ఇక్కడే బతుకుతాం అనుకుంటున్నాం మనం, ఈడే ఉండిపోతాం అనుకుంటున్నాం మనం. మనది ఇది కాదు యాకోబు, ఇది కాదు నీ లైఫ్, అది కాదు యాకోబు. నువ్వు రా, బయటికి రా, నేను చూపిస్తారా. ఆ రాత్రి నిలబెట్టి, ఆ రాత్రి యాకోబును ఆపివేసి ఏం చేశాడు ఆయన? 12వ వచనం. అప్పుడు అతడొక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి, మరియు యెహోవా దానికి పైగా నిలిచి. ఆ సీన్ చూపించాడు యాకోబుకు. యాకోబు ఇక్కడ చూడు, ఇదిగో ఆకాశం తెరవబడింది చూడు, ఇదే నీ ప్రపంచం. నువ్వు పోరాడాల్సింది దీని కొరకునైనా, నువ్వు వెళ్ళాల్సిన గమ్యం ఇది. మరో అదృశ్య ప్రపంచం ఉంది,
ఇది కాదు ఒరిజినల్. ఇది తాత్కాలికం. ఈ రిలేషన్షిప్స్ తాత్కాలికం. ఈ అర్నింగ్స్, ఈ సంపాదన తాత్కాలికం. ఇవన్నీ తాత్కాలికం. రా, నీకు నిత్యత్వాన్ని చూపిస్తా, నీకు మరో ప్రపంచాన్ని చూపిస్తా అని తెరువబడిన ఆకాశాన్ని చూపించాడు. అక్కడ జరిగిన సంభవాలు ఏంటో తెలుసా? నెంబర్ 1, పరలోకపు తండ్రి ఇల్లు ఎలా ఉంటుందో చూపించాడు. పరలోకాన్ని చూపించాడు యాకోబుకి. ఆ అదృశ్యమైన మరో ప్రపంచాన్ని చూపించాడు. జీవితానికి ప్రయాణములో దేవుని తోడు అవసరమని జ్ఞాపకం చేశాడు అక్కడ. ఇప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉందంటే, అదృశ్యమైన వాటిని గురించి మాట్లాడితే లోకం నవ్వుతూ ఉంది. ఇప్పుడు అదృశ్యమైన వాటి గురించి మాట్లాడితే లోకం నవ్వుకుంటుంది. పరలోకం, పౌరస్థితి అని మాట్లాడితే లోకం నవ్వుకుంటా ఉంది. చులకన చేస్తారు తెలుసా? చులకన చేస్తారు, నవ్వుకుంటా ఉంది. మనం ఎట్లాంటి ప్రపంచంలో దాటి వచ్చాం ఒకసారి ఊహించండి, ఒకసారి ఆలోచించేయండి. అప్పుడు రేడియోలు ఉండేవి. చిన్నప్పుడు రేడియోలో మాటలు వచ్చినప్పుడు ఏమనుకుంటుంటాం చెప్పండి? నిజం, అందరూ ఏమనుకుంటుంటారు? మనుషులు ఎక్కడున్నారని, రేడియోలోనే మనుషులు ఉన్నారో అనుకుంటుంటే మనం అప్పుడు. నేను కూడా అట్లా అనుకుంటుంటే, దాన్ని తీసి ఓపెన్ చేయాలన్న విపరీతమైన కోరుకుంటుండే నాకు, రేడియోలో మనుషులు ఉన్నారు అని. కొంతకాలం తర్వాత ఆ లోపల ఉన్న మనుషుల్ని చూడాలనిపించింది. ఎక్కడో ఉన్నాడు, ఇప్పుడు చూస్తున్నాం. దేంట్లో? టీవీలో చూస్తున్నాం. వాస్తవానికి మనం నమ్మాం, మనుషులు ఉన్నారో అని నమ్మాం. స్వరం వినబడతా ఉంది. ఎక్కడ? టీవీలో వినబడుతుంది. ముఖాలు కనబడుతున్నాయి. వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు, ఇక్కడ కనబడుతుంది. కొంతకాలానికి మళ్ళీ మనం ఏమనుకున్నాం, అసలు ఈ వైర్ అనేది లేకుండా ఇప్పుడు ఏముంది చెప్పండి? అప్పుడు మాదిరి ఈ డిష్ కేబుల్ కమ్యూనికేషన్స్ లేవు, ఈ కేబుల్స్ లేవు, ఏం లేవు. జస్ట్ ఊరికేముంది ఇప్పుడు? వైర్లెస్ కమ్యూనికేషన్. ఏమీ అక్కర్లా, జస్ట్ ఇంట్లో ఆన్ చేస్తే మొబైల్కి ఏ వైర్ కమ్యూనికేట్ చేసాం? మరి ఎట్లా వస్తుంది? ఎవ్రీథింగ్ మనం ఇక్కడ వాచ్ చేస్తున్నాం. బట్ ఇది మన దగ్గర ఇక్కడ కనబడుతుంది. కానీ వాస్తవానికి వీళ్ళు అదృశ్యంగా ఉన్నారు, కానీ వాస్తవానికి వాళ్ళు అక్కడ జీవించి ఉన్నారు. మరొక చోట వాళ్ళు ఉన్నారు. మనకి ఇక్కడ ఛాయ కనబడుతుంది. వినండి, దేవుని గ్రంథం ప్రస్తుతం నీకు చూపిస్తున్నది ఛాయ అంతే. కానీ దీని వాస్తవం అనేది ఉంది. పరలోకం ఉంది, దేవుడు ఉన్నాడు. యేసు ప్రభువును నమ్మని సోదరుడో సోదరి నీతోనే మాట్లాడుతున్నది. ప్రభువు ఉన్నాడు, పరలోకం ఉంది. ఒకసారి ఇటువైపు చూడు. నీ పరుగును ఆపి, నీ పోరాటాన్ని ఆపి, నీ ఆరాటాన్ని ఆపి ఒకసారి ఇటువైపు చూడు. ఈ పరలోకాన్ని చూడు, పరలోకం వైపు దృష్టించు. నువ్వు బతకాల్సింది దానికోసం. అది యాకోబుకు చెప్పాలనుకున్నాడు. ఒక మాట గుర్తుపెట్టుకోండి. యాకోబు యొక్క మనస్సును వినాలి. దేవుని మందిరం ఏం చేస్తుందంటే, వినాలి ఈ మాట వినాలి. దేవుని మందిరం ఏం చేస్తుందంటే, మన మనస్సులను భౌతిక సంబంధమైన వాటి నుండి ఆత్మ సంబంధమైన వాటికి, మన మనస్సులను ఈ లోకము నుండి నిత్యమైన లోకం వైపు తిప్పటానికి దేవుని మందిరం. మీకు ఇక్కడ వినాలి, మీకు ఇక్కడ తప్ప ఆత్మ సంబంధమైన మాటలు ఇంకెక్కడ దొరకవు. ఎక్కడ? దేవుని మందిరంలో. పరలోకాన్ని గురించి మాట్లాడేది ఎక్కడ? మీ స్కూల్స్లో దొరకవు, మీ కాలేజెస్లో చెప్పరు పరలోకం ఉందని, దేవుడు ఉన్నాడని. లేకపోతే ఏ లెక్చర్ కూడా మీకు చెప్పరు. మీకు ఎక్కడ దొరుకుతుంది పరలోకం ఉందనే బోధ? ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. వినండి, ఇక్కడ ఏముంటుందంటే, ఇక్కడ వాస్తవ ప్రపంచం ఉంటుంది, బయట నకిలీ ఉంది. దేవుని సంఘం ఏం చేస్తుందంటే, దిస్ ఈజ్ ద ఒరిజినల్ ప్లేస్. ఇది నిజమైంది, బయట ఉన్నది అబద్ధం. అది తాత్కాలికమైనది, ఇది శాశ్వతమైనది. అది కనిపించేది, ఇది కనిపించనిది అని మరో ప్రపంచాన్ని చూపించేదే దేవుని సంఘం. ఇప్పుడు రండి, ఒక మాట చెప్తాను. బేతేలులోనికి రాగా యాకోబు పరసంబంధమైన వాటిపై మనసు పెట్టాడు. వింటున్నారా? వినండి. బేతేలును దాటిపోయాడు. ఎక్కడికి? హారానుకు వెళ్ళాడు. హారానుకు వెళ్తేనే మళ్ళీ యాకోబు మనసు ఎట్టుపోయిందో తెలుసా?
మందను సంపాదించాలి, రైట్, డబ్బును సంపాదించాలి, జీతం సంపాదించాలి. మరలా సంపద మీద మనసు పెట్టాడు. దేవుడు 33వ అధ్యాయంలో అంటాడు, మరలా చూడండి కావలిస్తే ఆ మాట, ప్రభు చెప్పిన మాట రండి, 35వ అధ్యాయం, లేకపోతే 31వ అధ్యాయం, 31వ అధ్యాయం 13వ వచనం. నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మ్రొక్కుబడి చేసితివో ఆ బేతులు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశములో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళుమని నాతో చెప్పెను అని అన్నాడు. 35వ అధ్యాయంలో చూడండి, మొదటి వచనం 35:1. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి, ఆ మాట పట్టుకోండి. నీవు లేచి, బేతేలు దేవుడను నేనే యాకోబు, రా, నీవు లేచి బేతేలుకు వెళ్ళి. వినండి ఈ మాట. బేతేలులో ఉండగా ఆత్మ సంబంధమైన సంగతులు ఆలోచన చేశాడు. బేతేలుకు దూరము కాగా మాలో భౌతిక సంబంధమైన వాటి వైపు వెళ్ళిపోయాడు. మరలా దేవుడు ఏం చేశాడు? నువ్వు బేతేలుకు రా యాకోబు అన్నాడు. మళ్ళీ బేతేలుకు రాగా మళ్ళీ ఎటువైపు వచ్చాడు? ఆత్మ సంబంధమైన సంగతులు వచ్చాడు. మీకు అర్థమవుతుందా నా ప్రయాస? నేను చెప్పాలనుకున్న తలంపు ఒకటే ప్రియులరా, దేవుని మందిరం, అమ్మా వినండి, దేవుని మందిరం నిన్ను వాస్తవ ప్రపంచంలో ఉంచుతుంది. దేవుని మందిరం నిన్ను ఆత్మ సంబంధమైన ప్రపంచంలో ఉంచుతుంది. దేవుని మందిరం నీకు పరలోకపు దృశ్యాలను చూపిస్తుంది. అది ఇక్కడ మాత్రమే దొరుకుతుందమ్మా. మీరు మందిరముతో సంబంధమే లేకపోతే నకిలీ ప్రపంచంలో బ్రతుకుతారు తెలుసా, మోసముతో కూడిన ప్రపంచంలో బ్రతుకుతారు తెలుసా. మీరు ఇక్కడికి రాకపోతే సంపదే జీవితం అనుకుంటారు, భోజనమే జీవితం అనుకుంటారు, పోరాటాలే జీవితం అనుకుంటారు. ఇక్కడికి వస్తే దేవుడు, పరలోక ప్రపంచం, ఆత్మ సంబంధమైన సంగతులు, ఆత్మీయత, ఇవన్నీ మీకు అర్థమవుతాయి. దీనికి దూరం అయితే మరలా శరీర సంబంధులు అవుతారు, లోకం వైపు వెళ్ళిపోతారు. అందుకనే దేవుని హృదయం ఏంటో తెలుసా? యాకోబు, నువ్వు లేచి బేతేలుకు రా. బేతేలు అంటే ఏంటి? దేవుని మందిరం. నువ్వు రా, మరలా దేవుని మందిరానికి రా, బేతేలుకు రా. పిల్లరా, దేవుని మందిరం దేవుని మరో అదృశ్య ప్రపంచాన్ని చూపిస్తుంది. ఇదే వాస్తవ ప్రపంచం, ఇదే శాశ్వత ప్రపంచం, ఇదే నిజం. బయట మాయ, మోసం, నకిలీ, అబద్ధం, శరీరం, సంపద, లౌక్యం, సౌఖ్యం, సుఖం, బయట ఉన్నదంతా మోసం. లోపలికి రండి, బేతేలుకు రండి, దేవుని మందిరానికి రండి. ఇక్కడ వాస్తవ ప్రపంచం ఉంటుంది. ఎక్కడ బ్రతుకుతున్నారు మీరు? ఎక్కడ బ్రతుకుతున్నారు మీరు? ఇప్పుడు చెప్పండి, దేవుని మందిరములో యాకోబు అనుభవం ఏంటి చెప్పండి? మొట్టమొదటిది, దేవుని అదృశ్య ప్రపంచాన్ని చూశాడు. పరలోకం ఉందయ్యా, పరలోకం ఉంది. మనం దాని కొరకు బతుకుతున్నాం. మన ప్రయాణం దాని కొరకు, మన ప్రయాస దాని కొరకు. అందుకు దేవుడు బేతేలుకు తీసుకొని వచ్చాడు. ముగ్గురు భక్తులు చూడండి, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్, నా కాన్సన్ట్రేషన్ అంతా దీని మీదే, నేను అందుకనే ఆ మాటలు చెప్తున్నాను. దయచేసి రండి, మరొక మాట చూద్దాం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రికలో ఆ భక్తులు ఎట్లా బతికారు? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును వెతుకుతున్నారు, ఆ పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకోవటానికి ఆయన సిగ్గుపడలేదు. వారు శ్రేష్టమైన దేశం కొరకు బ్రతికారు ప్రియులరా. వారు పరలోక సంబంధమైన దేశం కొరకు బ్రతికారు. పిచ్చి డబ్బు ఉంది అబ్రాము దగ్గర. వింటున్నారా? మీ దగ్గర ఉంటే ఎంత ఉంటుంది? ఎంత ఉంది చెప్పండి? బ్యాంక్ బ్యాలెన్స్లు ఏంటి మీది? చూద్దాం ఎంత ఉంటుంది మీ దగ్గర ఉంటే. అబ్రహాము మహారాజు, పిచ్చి
పిచ్చి డబ్బు ఉంది అబ్రహాము దగ్గర. అబ్రహాము మనస్సు ధనము మీదే లేదు. దేన్ని కోరుకున్నాడు? శ్రేష్టమైన దేశం, పరసంబంధమైన దేశాన్ని కోరుకున్నాడు. మనసు లేదు. వాళ్ళు లౌకికంగా, శరీర సంబంధంగా, లోక సంబంధంగా వాళ్ళు చచ్చిపోయారు. వాళ్ళు ఆత్మ సంబంధమైన వాటిపై మనసు పెట్టారు. ఎప్పుడైతే భౌతిక సంబంధమైన వాటి సంగతులు మనసులోకి వస్తాయో మన నెమ్మదంతా పాడవుతుంది, గలిబిలవుతుంది. అటువైపు చూడకండి. అసలు మన ప్రపంచం వేరు, మన ప్రభువు వేరు, మన ప్రయాస వేరు, మన ప్రయత్నం వేరు. మన మనసు ఆ ప్రపంచం మీద, ఆ ఆలోచన మీద, ఆ దేవుని కొరకు, ఆ నిత్యత్వం కొరకు మన ప్రయత్నం, మన ప్రయాస. వారు శ్రేష్టమైన దేశాన్ని వెతికారు. వారు శ్రేష్టమైన దేశాన్ని వెతికారు. మోషేని గురించి మరొక మాట అంటాడు చూడండి, 11:27లో. 11:27 విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూస్తున్నాడు. దేన్ని చూశాడు మోషే? చెప్పండి. అదృశ్యుడైన వాణ్ణి చూశాడు. కనిపించే ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనే అధికారం మీద మనసు లేదు. అదృశ్యమైన ప్రపంచం, అదృశ్యమైన దేవుడు, ఆ ప్రపంచం, ఆ లోకం, పరలోకం, పరదైసు. పరలోకము నా దేశము, పరదేశినే నీలా, మాయాలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశినే నీలా, మాయాలోకమేగా నేను యాత్రికుడను. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎంత అందమైంది పరలోకం. దృష్టి కొంచెం పైకి పెట్టండి, కొంచెం పైకి చూడండి, ఆకాశం వైపు చూడండి, నిత్యత్వం వైపు చూడండి. మీ పరుగులు ఆపండి, మీ ప్రయాస ఆపండి, మీ మోసాలు ఆపండి, పరలోకం వైపు చూడండి. అది యాకోబుకు దేవుడు చెప్పాలనుకున్నది. అది యాకోబుకు దేవుడు చెప్పాలనుకున్నది. నెంబర్ 1, దేవుని మందిరం మీకేం చేస్తుంది? చెప్పాలి ఆ మాటే. మరో అదృశ్య ప్రపంచాన్ని చూపిస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, అమ్మా మీరు వర్తమానం అంతా మర్చిపోయిన పర్లా, నా ప్రయాస ఒక్కటే మీ మనసులో పడాలని. ఇక్కడ మరో అదృశ్య ప్రపంచాన్ని, ఇదే నిజం, ఇదే నిజం, ఇదే వాస్తవం, ఇదే శాశ్వతం. బయటంతా మోసం. మీకు ఇక్కడే ఆత్మ సంబంధమైన సంగతులు తెలియచేసేది ఇదే నిజమమ్మా. అలాంటి వాస్తవ స్థితిలోనికి మిమ్మల్ని ఎప్పటికప్పుడు నిలబెట్టేదే దేవుని మందిరం. బయటికి వెళ్లకుండా, లోకం వైపు చూడకుండా, శరీర సంబంధమైనవి కోరుకోకుండా, ఆత్మీయతలో పరలోకం వైపు మీ మనసును ఎప్పుడు నిలిపేలా చేసేదే దేవుని మందిరం. యాకోబు విషయంలో దేవుని మందిరం చేసింది అదే. నెంబర్ 1, దేవుని అదృశ్య ప్రపంచాన్ని చూపిస్తుంది దేవుని మందిరం. 2 అర్థమవుతుందా? రైట్, చాలు. 28వ అధ్యాయం రండి. 2వది యాకోబు యొక్క 2వ అనుభవం దేవుని మందిరంలో. యాకోబు యొక్క 2వ అనుభవం దేవుని మందిరంలో చూద్దాం. చూడండి, చదువుకుందాం. నా ఖర్చు అక్కడ ఉందా? రైట్. 28వ అధ్యాయం మరలా చదువుదాం. 14వ వచనం. నీ సంతానమును చదవండి ఒకసారి. అగును, నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. ఆశీర్వదించబడును. పైన ఏమన్నాడు? 13వ వచనం చివరి లైన్, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. వినాలి. ఇంట్లో సంపాదన కొరకు ఏం చేశాడు? మోసం చేశాడు. వంటనిచ్చి భోజనం పెట్టి జ్యేష్ఠత్వాన్ని దొంగిలించాడు. ఎక్కడ? ఇంట్లో. సంపాదించటానికి కొన్ని ప్రయత్నాలు చేశాడు. వినండి. దేవుని మందిరములో యాకోబుతో దేవుడు అంటున్నాడు, యాకోబు, పైసా ఖర్చు పెట్టొద్దు, నువ్వు
రూపాయి ఇవ్వద్దు, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకు ఇస్తా. ఎందుకని? ఎందుకు ఇస్తానన్నాడు? అర్థం కాలేదా? దేవుడు ఇస్తానన్నది ఎవరితో? దేవుడు ఇస్తానన్నది ఎవరితో చెప్పండి? పేరు చెప్పండి, అతని పేరు చెప్పండి. ఎవరితో? యాకోబుతో. ఎలాంటి యాకోబు? మోసగాడైన యాకోబుతో, అబద్ధమాడిన యాకోబుతో, తండ్రిని మోసం చేసిన యాకోబుతో. మోసగాడైన యాకోబును పిలిచి, ఈ సంతానాన్ని నీకు ఇస్తా, ఈ భూమిని నీకు ఇస్తా, నీ సంతానాన్ని దీవిస్తా, ఇసుక రేణువుల వల్ల వ్యాపింపచేస్తా. ఏంటి దేవుడు మోసగాన్ని పిలిచి ఇవన్నీ ఇస్తానంటాడేంది? ఏమనుభవించాడు అక్కడ? రెండవది ఏంటో తెలుసా? దేవుని కృపను అక్కడ అనుభవించాడు. గ్రేస్, ఓన్లీ గ్రేస్. దేవుని మందిరములో, వింటున్నారా? దేవుని మందిరములో నువ్వు ఏం అనుభవిస్తావంటే, ఆ మరో అదృశ్యమైన ప్రపంచాన్ని నువ్వు చూస్తావు. నువ్వు వాస్తవ స్థితిలోనే ఉంటావు. నువ్వు నకిలీ ప్రపంచం వైపు చూడవు. నిన్ను ఒరిజినల్ వరల్డ్లోనే పెడుతుంది చర్చ్ అన్నది, మందిరం అన్నది. నిన్ను మాయను నమ్మకుండా చేస్తుంది మందిరం. నీ 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 నాలెడ్జ్, నేనేదో పెద్ద గాయకున్నని కాదు, ప్రసంగికున్నని ఇక్కడ తీసుకురాలేదు. దేవుని మందిరములో మనం ఉన్నాము అంటే ఇక్కడ ఉన్నది ఏంటి చెప్పండి? కేవలము దేవుని కృప మాత్రమే. అమ్మా అయ్యా, దేవుని మందిరములో దేవుని కృప మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఎవ్వరి సామర్థ్యాలు, ఎవరి పేరు, ఎవరి పలుకుబడి, ఎవరి గొప్పతనం ఇక్కడ ఏమి ఉండవు. ఇక్కడ ఏమి చెల్లుబాటు కావు. నేను పలానా కాబట్టి ఇక్కడ ఉన్నాను, నేను అది చేశాను కాబట్టి ఇక్కడ ఉన్నాను, వాళ్ళు ఇది కాబట్టి ఇక్కడ ఉన్నారు, పలానా వాళ్ళు అది కాబట్టి ఇక్కడ ఉన్నారు, ఈయన ఇది కాబట్టి ఇట్లున్నాడు, వాళ్ళు కనుక లేకపోతే ఈయన ఉండేవాడు కాదు. దయచేసి ఈ ఆలోచనలు పక్కన పెట్టండి. నీవు ఇక్కడ ఉన్నావన్నా, నేను ఇక్కడ ఉన్నానన్నా, ఒకే ఒక కారణం ఏమైనా ఉంది అంటే అదేంటి చెప్పండి? కృప. అన్మెరిటెడ్ ఫేవర్. యోగ్యులము కాకపోయినా ఆయన ఇచ్చాడు. నువ్వు ఎక్కడుండేవాడివి, ఇక్కడ దాకా ఎట్లా వచ్చావు? కారణం ఏంటి? దేవుని కృప. నన్ను ఇక్కడికి ఎలా తీసుకొచ్చాడు? దేవుని కృప. నువ్వు ఇక్కడ ఎలా కూర్చోగలిగావు? దేవుని కృప. మన యోగ్యతలు మనల్ని ఇక్కడికి తేలేదు ప్రియులరా. మన అర్హతలు మనల్ని ఇక్కడికి తేలేదు. నన్ను సేవకునిగా చేసింది ఏవో నా ప్రత్యేక సామర్థ్యాలు కాదు, హిస్ గ్రేస్, ఆయన కృప మాత్రమే. వారు పెద్దలయ్యింది ప్రత్యేకమైన ఎబిలిటీస్ ఉన్నందుకు కాదు, దేవుని కృప మాత్రమే. వీరికి వరాలను ఇచ్చింది ఏవో పనికి ఉందని కాదు, దేవుని కృప మాత్రమే. దేవుని మందిరములో దేవుని కృప మాత్రమే ఉంటుంది. అర్థమైందా? దేవుని కృప ఉందంటే ఒకటి ఉండదు. దయచేసి రండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదువుతారా? 2:8. విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు అని అన్నాడు. ఇప్పుడు చెప్పండి, అంటే మన ఎమ్నూరు భాషలో మాట్లాడుకుందామా? ఇక్కడ ఎవ్వరని నీలగనీకి వెళ్ళలేదు. అర్థమైందా? ఇక్కడ ఎవ్వరని నీలగనీకి వెళ్ళలేదు. ఎందుకని? కృప మాత్రమే. నీవు అతిశయపడలేవు, నేను అతిశయపడలేను. కృపను అర్థం చేసుకున్నవాడు అతిశయపడ్డావు, అంతే. కృపను అర్థము చేసుకున్నవాడు అతిశయపడ్డు. దేవుని మందిరములో కృప ఉన్నప్పుడు ఏముండదు? అతిశయం. మరి ఎందుకు గర్విస్తున్నావు? నిన్నే ఎందుకంత గర్వం? ఎందుకంత లెక్కలేనితనం? ఎక్కడిది అతిశయం? ఎక్కడి నుంచి వచ్చింది ఆ పొగరు? ఎక్కడిదా విర్రవీగుడుతనం? చెప్పండి. ఇక్కడ మనది ఏమీ లేదు. కృప చూపి తీసుకొచ్చాడు ఆయన ఇక్కడికి. నాశనమైపోతా ఉంటే పిలిచి, ప్రేమించి, రక్షించి తీసుకొని ఇక్కడ మందిరంలో అవకాశం ఇచ్చాడు. ఎవరి సామర్థ్యాలు ఇక్కడ లేవు. కృప.
అతిశయపడడానికి వీల్లేదు. గుర్తుపెట్టుకోండి, కృప ఉంది దేవుని మందిరములో అంటే ఇంకొకటి ఉండదు. ఏంటది? అతిశయం ఉండదు. అతిశయం ఉంది అంటే నీ కృప తెలియదని అర్థం. హలో, మనలో ఎవరైనా గర్విష్ఠులుంటే, నేనైనా మీరైనా ఎవరైనా, మన హృదయం దేవునికి తెలుసు. ముఖాలను చూసి గర్విష్టానికండి తొందరగా. హృదయాలు దేవునికి తెలుసు. రేపటి దినాన ప్రభు బట్టబయలు చేస్తాడు, అందరి బతుకులు బట్టబయలు చేస్తాడు. అండ్ ఆడ తేల్చుకుందాం అన్నీ. ప్రభు అందరూ అక్కడ తీసుకొని వస్తాడు బయటికి. మనము అతిశయిస్తున్నాము అంటే, ఒకవేళ నేను అతిశయిస్తున్నానంటే నాకు కృప అన్నది అర్థం కాలేదని అర్థం. ఇక్కడ కృప మాత్రమే ఉంటుంది, ఇక్కడ అతిశయం ఉండదు, ఇక్కడ ఏ అతిశయం ఉండదు. పౌలు ఏమంటాడు చూడండి, అసలు పౌలు మాటలు చూద్దాం ఈ విషయంలో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం చూడండి. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. కష్టపడిన మాట వాస్తవమే, కానీ నేను కాదు, ఆయన కృపే. పౌలంతటి వాడన్నాడు, వినాలి. పౌలంతటి వాడన్నాడు ఏమని? నేను ప్రయాసపడినది నేను కాదు, కృపే. ఈ ప్రయాసపడ్డానికి ఆయన కృపనే కారణమయ్యా. నువ్వు పని చేస్తున్నావంటే ఆయన కృపే. సంఘములో నువ్వు పరిచర్య చేస్తున్నావంటే ఆయన కృపే. అందరికంటే ఎక్కువ ప్రయాసపడుతున్నావంటే ఆయన కృపే. ఇక్కడ ఎవరు అతిశయపడడానికి వీల్లేదు. ఒక ఆయన అన్నాడు, నేను 28 సంఘాలు స్థాపించాను అని. ఎవరు సంఘాలు స్థాపించరు ఇక్కడ. అర్థమవుతుందా? వింటున్నారా? కొంచెం జాగ్రత్తగానండి. సంఘాలు ఎవరు స్థాపించరు ఇక్కడ. దేవుని అనాది ప్రణాళికలో కొందరు వ్యక్తులను ఏర్పాటు చేసుకొని ఆయన ఏమంటాడు తెలుసా? 16-18 మత్తయి సువార్తలో ఏమన్నాడు ఆయన? బండ మీద నా సంఘమును కట్టండి అన్నాడా? కట్టుదును. కట్టింది ఎవరు? దేవుడే. కట్టేవాడు దేవుడే. ఎవరు సంఘాల స్థాపనలు చేయరు ఇక్కడ. ప్రభువు కట్టాడు, మనము సహకరించామంతవరకే. ప్రభువు కట్టాడు, మనం సహకరించామంతవరకే. ఎవరి కాలములో వారి పని, వారి ప్రయాస, వారి బాధ్యత వారు చేసుకుంటూ వెళ్ళిపోతారు. అంతా కృపయే, ఆయన కృపే. కొరింథీలో సంఘం ఏర్పడింది, ఆయన కృప. ఎఫెసీలో సంఘం ఏర్పడింది, ఆయన కృప. ఫిలిప్పీలో సంఘం ఏర్పడింది, ఆయన కృప. తెస్సలోనికలో సంఘం ఏర్పడింది, ఆయన కృప. మనము కాదు ప్రియులరా, మనము కాదు, మరెవరు కాదు, ఆయన కృప. ఆయన కృప మాత్రమే. ఎవరి కాలములో వాళ్ళు పని చేసుకుంటూ వెళ్ళిపోతారు. కొంతమంది అంటే మన ఆలోచనలు ఎట్లుంటాయంటే, ఒక వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం, లేకపోతే 6వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:6. నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసెను. మనలో ఏముంది? మనలో ఏముంది? వృద్ధి కలుగు చేసింది ఎవరు? నాటే పని ఎవరిది చెప్పాలి. నాటింది ఎవరు? అక్కడ ఉన్నమాట చెప్పండి. నాటింది ఎవరు అక్కడ? పౌలు. నాటిన పని, కొంతమంది నాటే పని ఇస్తాడు దేవుడు. నాటే పని ఏంటేంటి? ఏర్పాటు చేసి వెళ్ళిపోతారు వాళ్ళు. ఫాక్స్ గారు స్థాపించిన సంఘం అనంతపురంలో ఉంది, ప్రకాశం జిల్లాలో ఉంది. వాళ్ళది నాటే పని. మరి కొంతమందికి ఏ పని ఇస్తాడు? నీళ్ళు పోసే పని. కొందరు ఆలోచనలు ఎట్లున్నాయంటే, నువ్వే నాటి నువ్వే నీళ్ళు పోసుకోవాలి, అప్పుడైతేనే సంఘం అని. అట్లాంటప్పుడు 3 ఏళ్ళు 300 కాదు 1000 ఏళ్ళు బతకాలతనే. తాను నాటిన మొక్కకి ఈయనే నీళ్ళు పోసుకుంటూ ఉండాలట. ఇంకా ఎప్పటి వరకు? చచ్చిపోయేంత వరకు. ఇది మన జ్ఞానం.
తాను నాటిన మొక్కకి తనే నీళ్లు పోసుకుంటుండాలి. ఎప్పటి వరకు? యేసుప్రభు వచ్చేంత వరకు. అప్పుడు ఈయన ఎంతకాలం బతకాలి? నీవు నాటావు, నేను నీళ్లు పోస్తాను. పని చేసేది ఎవరు? దేవుడు. ఇందులో అతిశయం ఏముంది? నాటువానిలో లేదు. తర్వాత అన్నాడు చూడండి ఆ మాట, కింద చదవండి. నాటువానిలోనైనను నీళ్లు పోయి వానిలోనైనను ఏమీ లేదు. నాటువాడును, వినండి ఆ మాట, నాటువాడును నీళ్లు పోయి వాడును ఒక్కటే. నాటువాడు, మళ్ళా చదవండి అన్నమాట, నాటువాడు నీళ్లు పోయివాడు ఒక్కటే. మళ్ళా చెప్పండి అన్నమాట, నాటువాడు నీళ్లు పోయివాడు ఒకటే. ఒకరు గొప్ప ఒకరు తగ్గవు కాదు. కొందరు స్థాపిస్తారు, కొందరు నీళ్లు పోస్తూ వస్తారు, కొందరు నాటుతారు, కొందరు నీళ్లు పోస్తూ వస్తారు. దైవజనులు శ్యాంబాబు గారు కూడా నీళ్లు పోస్తున్నారు ఇప్పుడు అక్కడ. నాటి వెళ్ళినది ఎవరో? చాలా పెద్ద పెద్ద సేవకులు ఎవరో నాటిపోగా వీళ్ళు ఏం చేస్తున్నారు? నీళ్లు పోస్తూ వస్తున్నారు. నాటిన వాళ్ళే నీళ్లు పోయడంలో ఎక్కడ? నాటిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఫాక్స్ గారు లేరు, అగ్రిప గారు లేరు, ప్రభుదాస్ గారు లేరు, వాళ్ళు వెళ్ళిపోయారు. నీళ్లు పోసే పని వేరే వాళ్ళకి ఇచ్చాడు. ఆలోచన లేకుండా మాట్లాడుతూ ఉంటాం కొన్నిసార్లు. నాటే పని వారిది, నీళ్లు పోసే వారిది మరొకరిది. రేపొద్దు నా తర్వాత ఇంకొకరు వస్తారు, ఆయన ఏం చేస్తాడు? నీళ్లు పోస్తారు. పెద్దల తర్వాత మరో పెద్దలు వస్తారు, వాళ్ళు ఏం చేస్తారు? నీళ్లు పోస్తారు. వాళ్ళు నాటరు కదా. వినండి, ఇక్కడ ఎవ్వరూ అతిశయపడ్డానికి వీలే లేదు. ఇక్కడ ఏముంటుంది? కేవలం కృప. గృహ నిర్వాహకత్వాన్ని ఇచ్చాడు, బాధ్యతలను ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడు? రండి, పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చూస్తారా? 4:10. దేవుని నానా విధమైన కృప విషయమై ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారం చేయడు. ఇప్పుడు చెప్పండి, గృహ నిర్వాహకత్వం అంటే ఏంటో తెలుసా? వినాలి. గృహ నిర్వాహకత్వం అంటే ఏంటో తెలుసా? నాకు అప్పగించబడింది ఏంటి? గృహ నిర్వాహకత్వం, స్టివార్డ్షిప్. పెద్దలకు అప్పగించబడింది ఏంటి? గృహ నిర్వాహకత్వం. పరిచారకులకు అప్పగించబడింది ఏంటి? గృహ నిర్వాహకత్వం. అంటే పాలించే బాధ్యత, పరిచర్య చేసే బాధ్యత కొంతమంది బాధ్యత కలిగిన వ్యక్తులకు ఇస్తాడు. ఎందుకు ఇచ్చాడు ఇది? చెప్పాలి. అక్కడే ఉంది. కృపను బట్టి. నా మాట చదవడానికి కారణం అదే. 4:10లో దేవుని నానా విధమైన కృప విషయమై అని అంటాడు. సేవకుడు అయ్యాడు అంటే, సువార్థికుడు అయ్యాడంటే, పెద్దలు అయ్యారంటే, పరిచారకులు అయ్యారంటే ఆ వరాన్ని ఇచ్చిన వాడెవరు? దేవుడు. ఇక్కడేముంది? కృప మాత్రమే, అంతే. దేవుని మందిరంలో అతిశయాలు, ప్రగల్భాలు, పోరాటాలు, పోటీలు ఏమీ ఉండవు. ప్రతి ఒక్కరూ కృపను అనుభవిస్తున్నవారే. ఈ స్థలంలో ఉన్న నేను ఆయన కృపను బట్టి ఇక్కడున్నా, నీవు ఆయన కృపను బట్టి ఇక్కడున్నావు. మన వలన కలిగినది కాదు ప్రియులరా, మన క్రియల వలన కలిగినది కాదు, మన ప్రయాస కాదు, మన పోరాటాలు కాదు, మనము సమర్థులమది కాదు, కేవలం ఆయన కృప. ఇప్పుడు చెప్పండి, దేవుని మందిరంలో ఏముంది? దేవుని కృప. అతిశయం ఎందుకు ఉండదు? కృప ఉంది కాబట్టి. ఎవరు అతిశయపడడానికి వీలు లేదు. ఒకటి, దేవుని మందిరంలో ఏముంది? దేవుని అదృశ్య ప్రపంచం ఉంది. ఇక్కడ మీకు చూపించబడుతుంది దేవుని అదృశ్య ప్రపంచం. 2, దేవుని మందిరంలో ఏముంది? దేవుని కృప ఉంది. ఇక్కడ మనం కృపను అనుభవిస్తాం. ఇక్కడ అందరి అతిశయాలు మానిపోతాయి, ఇక్కడ అందరి గర్వాలు అణచబడతాయి, ఇక్కడ అందరివి ప్రగల్భాలు అన్నీ అణిగిపోతాయి. ఇక్కడ ఏమీ ఉండదు. కేవలము కృపనొందిన వారమని తలదించుకొని దీనులమై మనం ఆయనను సేవిస్తాం. మిగిలిన విషయాలు తర్వాత మనం ఆలోచన చేద్దాం. యాకోబు అనుభవాలలో దేవుని మందిరం. ఏమి అనుభవించాడు చెప్పండి? యాకోబు దేవుని మందిరంలో ఏమి అనుభవించాడు? 2 చెప్పుకున్నాం. ఇంకొకటి ఉంది కానీ టైం లేక నేను చెప్పట్లేదు. యాకోబు దేవుని మందిరంలో 2 అనుభవాలు పొందాడు. ఒకటేంటి? దేవుని నాకు ఆ మాట చెప్పాలి మీరు. దేవుని అదృశ్య ప్రపంచం అంటే ఈ ప్రపంచం కాదు, ఇది మరో ప్రపంచాన్ని నీకు చూపిస్తుంది.
వాస్తవ ప్రపంచాన్ని చూపిస్తుంది, నిజమైన ప్రపంచాన్ని చూపిస్తుంది, నిన్ను నిజంలోనే నిలుపుతుంది, నిన్ను మాయలో పెట్టదు. బయట ఏముంది? మాయ, మోసం, తాత్కాలికం. ఇక్కడే నిజం. అందుకే ఇక్కడికి రండమ్మా, మందిరముతో సంబంధాన్ని కలిగి ఉండండి. మీరు నిజంలో బ్రతుకుతారు, మీరు వాస్తవ ప్రపంచంలో బ్రతుకుతారు. మొదటిది. రెండవది, ఇక్కడేముంది? కృప ఉంది. ఏం లేదు? అతిశయం లేదు. ఎవ్వరూ అతిశయించకండి. ఇక్కడ మనమందరం కృపను బట్టి ఇక్కడ కూర్చున్నాం, కృపను బట్టి ఇక్కడ మాట్లాడుతున్నాం, కృపను బట్టి పాడుతున్నాం, కృపను బట్టి వాయిస్తున్నాం, కృపను బట్టి పనిచేస్తున్నాం. అంతే తప్ప మనది ఏమీ లేదు. ఇక్కడ ఆయన కృప మాత్రమే. దేవుని మందిరంలో ఎవరు అతిశయపడడానికి వీల్లేదు. ఆయన కృప మాత్రమే. ఈ విషయాలు అర్థం చేసుకొని దేవుని మందిరంలో ఇలాంటి అనుభవాలను పొందటానికి ప్రభు తన కృప మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించును.